నమస్తే, దిస్ ఇస్ మహజా. వెల్కమ్ టు వైకే టీవీ. ఈ రోజు టాపిక్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో చేనేత మరమగ్గాల కార్మికులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా సుమారు 1,03,534 కుటుంబాలకు లబ్ధి చేకూరబోతోంది. ఉభయ గోదావరి జిల్లాలోనే దాదాపు 13,000 పైనే చేనేత కుటుంబాలు మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నాయి. ముఖ్యంగా ఉప్పాడ, కొత్తపల్లి, ఆంగర, పులగుర్త, వడిసెలేరు వంటి ప్రాంతాల్లో ప్రసిద్ధ జందాని పట్టుచీరల తయారీ జరుగుతోంది. అయితే చేనేత కార్మికులకు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరటం లేదని వాపోతున్నారు. కరెంటు ఛార్జీలు తగ్గించడం అనేది కొంత ఉపశమనం మాత్రమే అని, కార్పొరేట్ వ్యవస్థల వల్ల అనేక చేనేత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. దీనికి సంబంధించి ప్రస్తుతం మా స్పెషల్ కరెస్పాండెంట్ కాకినాడ నుంచి నానాజీ మరింత సమాచారం అందిస్తారు. నానాజీ, చెప్పండి, మరి ప్రస్తుతం గవర్నమెంట్ కల్పించిన సౌకర్యాలు ఎంతవరకు వారికి ఉపశమనం కల్పించే అవకాశం ఉంది? డీటెయిల్స్ తెలియజేయండి. అయితే ఎన్నో ప్రభుత్వాలు కానీ అలా అధికారులు కానీ మాట్లాడుతున్నారు కానీ చేనేత కార్మికుల పరిస్థితులు మాత్రం మాట్లాడలేదు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే గత ఎన్నో పూర్వం నుంచి కూడా ఆ చేనేత బ్రతుకులని కూడా చాలా వరకు అంటే కుటుంబాలు కూడా పోషించబడేవి. నేటి కాలంలో చాలా వరకు కూడా అంతా కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో చాలా వరకు అంటే ప్రతి కార్పొరేట్ అలాగనే షాపింగ్ మాల్స్ కూడా ఆఫర్లు పెట్టి అదే రకంగా పట్టు వస్త్రాలపై కూడా ఆఫర్లు ఇవ్వడంతో ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు తయారు చేసిన దానికి సంబంధించిన శారీస్ కానీ ఆ పట్టుకు కానీ ఉన్న ఎక్కువ రా మెటీరియల్స్ కూడా ఎక్కువ రేట్ ఎక్కువైపోతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇప్పుడు 2 లేదా 3 భార్య భర్తలు వాళ్ళ పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లలంతా కూడా మగ్గం నేర్చుకునేవారు. దానివల్ల ఆ కుటుంబం అంతా కూడా బాగుపడేది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆల్రెడీ మనం తినే తిండి కానీ అలాగే వస్తువులు కానీ ఏదైతే డైలీ లైవ్లీహుడ్ ఉన్నదో ఇదంతా కూడా కాస్ట్ పెరగడంతో వాళ్ళకి వచ్చే రాబడి కూడా తగ్గిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎలాగైనా ఆదుకుని ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేరిస్తే కనుక వాళ్ళకి ఉపశమనం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చాలా వరకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన మాట్లాడడానికి ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో చేనేత కార్మికుల నుంచి చక్రధరరావు, అదే రకంగా అంగర్ నుంచి వీవర్స్ అసోసియేషన్ సంబంధించిన సుబ్బారావు గారు ఉన్నారు. వీళ్ళ గత కొన్నేళ్లుగా ఎప్పటి నుంచో ఈ యొక్క వ్యవస్థలోనే పనిచేస్తున్నారు. మరింత సమాచారాన్ని సంక్షిప్తంగా వాళ్ళు మనకి అందిస్తారని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు మనకి ఉన్న సమాచారం కూడా అందిస్తారు. థ్యాంక్ యూ నానాజీ. ఈ అంశానికి సంబంధించి కొలువుల సుబ్బారావు గారు, అంగర వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడతాం. సుబ్బారావు గారు, నమస్తే అండి. వెల్కమ్ టు వైకే టీవీ మనం కార్యక్రమం. సార్, రైట్, ప్రస్తుతం చూస్తే ఈ 1,03,534 కుటుంబాలకి లబ్ధి చేకూరబోతుందని ప్రభుత్వం ఒక పథకం అయితే చెప్పింది. 200 యూనిట్ల వరకు చేనేత మగ్గాలకి, 500 యూనిట్ల వరకు మరమగ్గాలకి వెసులుబాటు, ఉచిత విద్యుత్ అని. ఇవన్నీ పక్కన పెడితే అస్సలు ఒక అట్టడుగు చేనేత కార్మికుడి ఇన్నర్ వాయిస్ ఏంటండి? అదొకసారి తెలియజేయండి. మొట్టమొదటిసారిగా చేనేత మగ్గాలకి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇంకా చెప్పాలంటే చేనేత సహకార సంఘాలకి ప్రస్తుతం రాష్ట్రంలో మన జిల్లాలో చేనేత సహకార సంఘాలు చాలా కుంటుపడిపోయి ఉన్నాయండి. ఎందుచేతనంటే గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలని అసలు పట్టించుకోకుండా కేవలం నేస్తం అనే పథకం పెట్టి వేవర్స్కి 24,000 వేసి స్కీమ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారండి. ఈ 24,000 వేయడం వల్ల లేవర్కి కొంతవరకు వెసులుబాటు వచ్చింది, కానీ పని కల్పించి మార్గాలు మాత్రం చూపించలేదండి. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం చేనేత కార్మికుడు నూలు కొనుక్కుని చీరలు తయారు చేసి అది మళ్ళీ ఆయనే అమ్ముకుని ఆయనే మార్కెటింగ్ చేసే పరిస్థితి ఏ చేనేత కార్మికుడికి ఉండదండి. చేనేత కార్మికుడు అన్నవాడు ఒక మాస్టర్ వీవర్ వద్ద కానీ లేదా చేనేత సహకార సంఘం వద్ద కానీ డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి నేసిస్తాడు, వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. ఇది ప్రస్తుతం ప్రాసెస్ అండి. కానీ ప్రస్తుతం ఈ చేనేత సహకార సంఘాలకి
2019 నుంచి తర్వాత ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఈ కొన్ని రకాల స్కీములు గత ప్రభుత్వం నిలుపుదల చేయడం ఏంటండి. అందులో ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకి క్యాష్ రేట్ అప్పు మీద బ్యాంకులు 11% ఇంట్రెస్ట్ వసూలు చేస్తాయండి. దానికి గవర్నమెంట్ 9% సబ్సిడీ ఇచ్చి మాకు 3% మాత్రమే మేము కట్టుకునే వాళ్ళం. దాన్ని పావలా వడ్డీ పథకం అని అంటారు. ఈ పావలా వడ్డీ పథకం వలన మాకు ఇంట్రెస్ట్ మేము పావలాయ కట్టేవాళ్ళు, మిగతాది గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇచ్చేది. కానీ 2021లో ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. రద్దు చేసి మొత్తం ఇంట్రెస్ట్ అంతా మేమే బ్యాంకులకు కట్టవలసి వస్తుంది. దానివల్ల ఇది వీవింగ్ కాస్ట్ పెరిగిపోయి రేట్లు కూడా విపరీతంగా పెరిగి మాకు నగర పరిమిత వడ్డీలు భారం ఎక్కువైపోయి నష్టాలు బారిన పడుతున్నాయి. తర్వాత మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టి వేసిన కారణంగా చీర రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పి, అంటే అంతకుముందు 20% రిబేట్ ఉండేదండి. చేనేత బట్టల అమ్మకాలపై 20% రిబేట్ ఉండేది. దాన్ని అప్పటి ముఖ్యమంత్రి గారు 30% పెంచి జీవోఐపీ ఇష్యూ చేశారండి 2019లోనే. అది తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆ 30% రిబేట్ స్కీమ్ ఆఫ్ చేసింది. ఆఫ్ చేయడం వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి అమ్మకాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి దానికి సంబంధించిన డ్యూలు కూడా మాకు ఇప్పటివరకు ఈ బకాయిలు కూడా మాకు రిలీజ్ చేయలేదు. మా అంగ చేనేత సహకార సంఘానికి పావలా వడ్డీ పథకం కింద 61 లక్ష, 30% రిబేట్ పథకం కింద 89,50,00,000 రూపాయలు మాకు ఆ 2 స్కీముల నుంచి మా సంఘానికి గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి నిలుపుదల గత ప్రభుత్వం ఆఫ్ చేయడం కారణంగా నిలుపుదల చేయించాలి. దాని మీద మాకు వడ్డీ భారమై మా చేనేత సహకార సంఘం నష్టాలు బాగానే పడుతుంది. మా అంగంలో ఇంచుమించు 600 మంది సభ్యులు ఉన్నారండి. వాళ్ళందరికీ మేము పని కల్పించలేకపోతున్నాం. వాళ్ళు ఇక్కడ చేసేది పని లేక ఇతర వృత్తుల మీద ఆధారపడుతున్నారు. ఇది కుటుంబ వ్యవస్థ అండి. ఇక్కడ అందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మాకు పెద్దగా సహకారం, మాకు గవర్నమెంట్ ఈ పాత స్కీములనే, కొత్తగా ఏ స్కీములే మాకు పాత స్కీములే మాకు ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ మేమే బోలంత మంది ఉపాధి కల్పించి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మేము ఎక్కడికి వెళ్ళకూడదు. మా నేర్చుకుంటాం, మేము సహకార సంఘానికి అప్ చెప్తాం, వాళ్ళు మార్కెటింగ్ ఆప్కో ద్వారా కానీ చేస్తుంటారు. ముఖ్యంగా తక్షణం మాకు చేయవలసింది ఏంటంటే ఈ పాత పథకాలకు సంబంధించిన రిబేట్ బకాయిలు మాకు సంఘాలు రిలీజ్ చేయడం, ఆ స్కీమును అమలుపరచడం. అందులో ఒకటి పావలా వడ్డీ పథకం ఒకటి మాకు ఆఫ్ చేసిన అదొకటి అమలు చేయాలి. 30% రిబేట్ పథకం, అమ్మకాలపై 30% రిబేట్ పథకం అమలు చేయాలి. యాన్ సబ్సిడీ పథకం అదొకటి అమలు చేయాలి. తర్వాత థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్, ఈ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కు సంబంధించి ఇది ఒకటే ప్రజెంట్ అమలు చేస్తున్నట్టు మాకు ప్రకటించి మొన్నే దీనికి సంబంధించి 1,67,00,000 మన రాష్ట్రం మొత్తంలో 1,67,00,000 మన జనవరిలో రిలీజ్ చేశారండి. దానికి ప్రత్యేకమైన రైట్ సుబ్బారావు గారు ఒకసారి మనం కంటిన్యూ చేద్దాము. ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడటానికి ఇంకొక గెస్ట్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అమజూరి చక్రధరరావు గారు, చేనేత కార్మిక సంఘం నాయకులు. సార్ ఫోన్ ఇన్లో మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ మనం కార్యక్రమం. మరి ఈరోజు చూసినట్లయితే గవర్నమెంట్ మనకి చేనేత మగ్గాలకి 200 యూనిట్ల వరకు, నెలకి మర మగ్గాలకి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తునైతే కల్పించబోతుంది. ఇది అసలు ఒక మగ్గానికి ఎంత అవుతుంది సార్? ఒక నెలకి ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంది? ఇది ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుంది చేనేత కార్మికులకి? ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. హలో రైట్, చక్రధరరావు గారు లైన్లో ఉన్నారా? రైట్, చక్రధరరావు గారి కాంటాక్ట్ కట్ అయినట్టుంది, లైన్ మిస్ అయినట్టుంది. ఒకసారి సుబ్బారావు గారు మీరు తెలియచేయండి. ఇప్పుడు ఇది ఈ అడిగిన ప్రశ్న మీకే, ఒకసారి అనుకోని ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. దీని వలన చేనేత మగ్గానికి నెలకి 7 నుంచి 800 వరకు లాభం పొందుతారండి. సంవత్సరానికి 8,000 రూపాయలు వాళ్ళకి ఆదాయం. చాలా మంచి పరిణామం అండి. ఆదాయం ముఖ్యాంతరం ఒక మార్గం. దానికి తెలియజేసిన అది మనకు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను మేము. ఇది కాకుండా ప్రభుత్వం చేనేత దినోత్సవం సందర్భంగా మానేసి చంద్రబాబు నాయుడు గారు మగ్గం ఒక్కడికి 25,000 రూపాయలు. ఒకసారి చక్రధరరావు గారు ఒకసారి లైన్ కి వచ్చారు, మాట్లాడదాము. హలో మేడం నమస్తే సార్. నమస్తే సార్, చక్రధరరావు గారు, వెల్కమ్ టు వైకే టీవీ మనం కార్యక్రమం.
సో Thank you, madam. ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో 200 యూనిట్ల వరకు చేనేత మగ్గాలకి, 500 యూనిట్ల వరకు మరమగ్గాలకి, ఇది ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుందండి ఒక చేనేత కార్మికుడికి? ఎంతవరకు ఉపశమనం కలిగించింది అన్నదంటే ప్రభుత్వం హామీలు అంటూ నెరవేరితే ఉపశమనం జరిగిందో లేదో చెప్పొచ్చు మేడం. Yes. ఇప్పుడుకొచ్చి రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 200 యూనిట్లు కానీ GST అమలు లేదు, 200 యూనిట్లు ఇవ్వలేదు, నేత కార్మికులకు ఇస్తున్న 25,000 రూపాయలు ఇవ్వలేదు, అలాగే చిట్టుబండి యార్న్ సబ్సిడీ అని రకరకాల హామీలు గుర్తించి కార్మికులను మభ్య పెట్టారే చెప్తే ఇప్పుడుకొచ్చి చేనేత కార్మికులు ఏ రకంగా ఉపయోగపడలేదని నేనైతే చెప్పగలను మేడం. రైట్. అంటే మీరు ఇంకా ఫర్దర్గా ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉంది, మీరు ఎటువంటి డిమాండ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేడం, అందరికీ తెలిసి వ్యవసాయం తర్వాత చేనేత కార్మిక సంఘం పెద్దదని, దేశ స్వాతంత్ర ఉద్యమంలోనే కీలక పాత్ర పోషించినటువంటి చేనేత ఈ రోజు నేతలు అందలేక అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది మేడం. ఈ రోజు చాలా మంది ఉపాధి లేక పట్టణాలు వలస వెళ్ళిపోయి వేరే పనుల్లోకి వెళ్ళిపోతున్నారు మేడం. రైట్. ఒకసారి మనకు సుబ్బారావు గారు కూడా మాట్లాడతారు, ఒకసారి మీరు కూడా లైన్లో ఉండండి. సుబ్బారావు గారు, ఒక సగటు చేనేత కార్మికుడు అయితే ఒక అసంతృప్తిలోనే ఉన్నాడు అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంగర్లో చూసినట్లయితే అక్టోబర్ 2025లో పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి 3.85 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒకసారి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. ఈ చేనేత కార్మికులు మా సంఘం దగ్గరే ఈ విలీన దీక్షలు కూడా చేయడం జరిగిందండి. 3,85,00,000 రూపాయలు మన సంఘానికి రావాలని, దాని మీద మాణిశ్రీ గౌరవ మంత్రివర్యులు వచ్చి హామీ ఇచ్చి 3 నెలల్లో మీకు అన్ని ఇస్తామని హామీ ఇచ్చారండి. కాకపోతే హామీ ఇంతవరకు ఆ హామీ అమలు కాలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే ప్రభుత్వం ఈ చేనేత సహకార సంఘాలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకి బకాయిలన్నీ విడుదల చేసి ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తే సంఘాలు, చేనేత కార్మికులు చాలా వరకు ఆనందకరంగా ఉంటారండి. ఈ ఉచిత విద్యుత్ కూడా ఏప్రిల్ నెల నుంచి మన చేనేత దినోత్సవం కూడా ప్రకటించారు, ఇంతవరకు అవ్వలేదు. ఏప్రిల్ నుంచి అంటున్నారండి. అది ఇంకా ఇంప్లిమెంట్ అయితే కాలేదండి. కాలితే బాగుంటుంది అనుకుంటున్నాను, ఇంకా కాలేదు. మాకు ప్రజెంట్ మాకున్న డిమాండ్ ఏంటంటే మాకు పని కల్పించాలి. మేము తయారు చేసిన ఆకుపట్టుకుని సంఘాలకి 30%. రైట్, కంటిన్యూ. సుబ్బారావు గారు లైన్లో ఉన్నారా? రైట్, సుబ్బారావు గారు కాల్ ఏదో వచ్చినట్టుంది, డిస్కనెక్ట్ అయింది. రైట్, చక్రధర్ గారు ఒకసారి మీరు చెప్పండి. రైట్, సుబ్బారావు గారు మాట్లాడుతున్నారు. సార్ ఓకేనా, వినిపిస్తోందా ఇప్పుడు? రైట్, సుబ్బారావు గారు మనతో ఒక ఇంపార్టెంట్ విషయం. సార్ మాకు తక్షణం చేయవలసింది ఏంటంటే పాత స్కీములన్నీ అమలు చేయండి. పావల వడ్డీ స్కీము, 30% రిబేట్ స్కీము, యార్న్ సబ్సిడీ స్కీమ్, తర్వాత ట్రిప్ ఫండ్ స్కీమ్, తర్వాత లోన్ చేనేత సహకార సంఘాల రుణమాఫీ పథకం అని ఒక జీవో ఇచ్చారండి. అది కూడా అమలు చేయలేదు. ఈ 5 పథకాలు అమలు చేయండి. చేనేత కార్మికులు కొంత మేరకు మేము పని కల్పించి, వాళ్ళకి నిరంతరం పని కల్పించి వాళ్ళ ఆదాయం పెంచుకుని ఇలాగా మేము చేయగలమని మేము కోరుకుంటున్నాం. ఎస్ అండి, రైట్. అంటే ప్రస్తుతం ఈ చేనేత కుటుంబాలు ఏవైతే రోడ్డును పడటానికి కానీ, చేనేత పరిశ్రమ దెబ్బతినడానికి కానీ కార్పొరేట్ జోక్యం అనేది ఎంతవరకు ఉంది అని భావిస్తున్నారు? కార్పొరేట్ జోక్యం వల్ల ఎంతవరకు దెబ్బతినిందని చూడొచ్చు? మిల్లు మాకు ముఖ్యంగా పవర్ లూమ్ పోటీ ఎక్కువగా ఉంటుంది మేడం. మాకు చేనేతకి పవర్ లూమ్ పోటీ ఎక్కువగా ఉంటుంది. మిల్లు మీద పోటీ ఎక్కువగా ఉంటుంది. మేము ఒక రోజు ఒక చీర తయారు చేయడానికి రోజుకి ఒక చీర తయారు చేస్తే అదే పవర్ లూమ్ మీద రోజుకి 100 చీరలు తయారు చేస్తాం.
దాని మీద రీడింగ్ కాస్ట్ అక్కడ బాగా తగ్గుతుంది. మేము ఒక 1000 రూపాయలు మీ చీర బయట 400కి అమ్మేస్తుంది టౌన్లో కానీ మిల్మేట్ గా. దానివల్ల మా చేనేత కార్మికులకి వ్యవస్థ కుంటుపడుతుంది. దాని గురించి మనకి దాని గురించి ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ లో. దాని మీద మనకి 30% రిబేట్ ఇస్తే 1000 రూపాయలు మనం 700 రూపాయలకి అమ్మచ్చు. అప్పుడు దానికి మనకి వేరియేషన్ పెద్దగా ఉండదు. ఎక్కువ ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ రైట్. అంటే అది ఆపలేము, అది అభివృద్ధి కాబట్టి దాన్ని ఆపలేము, కానీ దానికి తగ్గట్టుగా మీకు కూడా సౌకర్యాలు కల్పించాలని అంటున్నారు. దానికి తగ్గట్టుగా మాకు ఊరి మీద సబ్సిడీ కానీ ఈ మీ అమ్మ మీద 30% కానీ 40% కానీ ఇస్తే మేము ఆ రేటుకి మేము కూడా ఇవ్వగలిగి మాకు కూడా డిమాండ్ ఉంటుంది. దాన్ని మేము తర్వాత చేనేత రిజర్వేషన్ యాక్ట్ ఒకటి ఉందండి. 11 రకాల రిజర్వేషన్ ఉంది. దాంట్లో చేనేత మీద తయారయ్యి చేనేత మీద తయారు చేస్తే పాపలు మనకు తయారు చేయలేరు. మన మగ్గాల మీద కొన్ని రకాలైన చీరలు అవి తయారు చేయకూడదండి, కానీ వాళ్ళు చేస్తున్నారు. మాకు రిబేట్ సౌకర్యం కానీ నూలు ధరలు కానీ ఈ అమ్మకాల మీద రిబేట్స్ కానీ ఇస్తే మేము దానికి కొంచెం ప్యారలల్ గా ఉండి మాకు అడ్డంకి లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. రైట్ అండి. అంటే ప్రస్తుతం అంగరలో ఉన్న చేనేత సొసైటీ పరిస్థితి ఎలా ఉందండి? అంటే మీకు రావాల్సిన సౌకర్యాలు గవర్నమెంట్ నుంచి అన్ని ఎలాగ అందుతున్నాయి? వీటి పట్ల మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? మాకు మేము గవర్నమెంట్ ని ఒకటే కోరుకుంటున్నామండి, మా చేనేత కార్మికులకి నిరంతరం పని కల్పించాలంటే మాకు గవర్నమెంట్ నుంచి 3 కోట్ల రూపాయలు ఈ 4 స్కీముల నుంచి రావాలండి. గత 5 సంవత్సరాల నుంచి రావట్లేదు. దానివల్ల మా అప్పుకి వడ్డీలు పెరిగిపోయి మన నష్టాలు బాగానే పడుతుందండి. గవర్నమెంట్ వారు కోరిన మాకు గవర్నమెంట్ రావాల్సిన నిధులు మాకు బకాయిలు మాకు విడుదల చేస్తే మేము ఇంకా ఎక్కువ మంది చేనేత కార్మికులు పని కల్పించడానికి మాకు అవకాశం ఉంటుందండి. వాళ్ళకు కూడా మజూరీ 1 రూపాయి పెంచడానికి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడడానికి మాకు ఎంత అవకాశం ఉంటుందండి. మేము గవర్నమెంట్ వారిని ఒకటే కోరుకుంటున్నామండి, మాకు గవర్నమెంట్ నుంచి కావాల్సిన బకాయిల్ని వెంటనే విడుదల చేసి మా సంఘాలని చేనేత కార్మికులను ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఎస్. అంటే చుట్టుపక్కల మొత్తం అంగరతో పాటు చుట్టుపక్కల చేనేత పరిశ్రమలు కూడా చూసుకున్న ఉభయ గోదావరి జిల్లాలో 13,000 కుటుంబాలు ఇంచుమించు మన జిల్లాలో ఉన్న సంఘాల పరిస్థితి చేనేత కార్మికులు అన్ని ఒకటే ఇష్యూస్ అందరికి అన్ని రకాలు కూడా ఒకటే. నేను చెప్పిన విషయాలే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఓకే. అయితే 13,000 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం మగ్గం మీద ఆధారపడి 13,000 కుటుంబాలు జీవిస్తున్నాయి అని అయితే మనకి సమాచారం. మరి వీరందరికీ సంబంధించి ప్రతినిధిగా ఒక సొసైటీ మేనేజర్గా మీరు ఫైనల్గా ఇచ్చే ఒక గవర్నమెంట్ ఇచ్చే అభ్యర్థన ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ ప్రకటించినట్టుగా ఉచిత కరెంటు త్వరగా ఇంప్లిమెంట్ చేయండి. చేనేత మగ్గం ఉన్న చేతి కేంద్రాలకి 25,000 రూపాయలు ఇస్తారన్నారు. అది కూడా త్వరగా విడుదల చేయాలండి. అలాగే చేనేత సహకార సంఘాలకి రాష్ట్ర వ్యాప్తంగా 203 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయండి. ఆ బకాయిలు విడుదల చేసి సంఘాలను ఆదుకుని మా సంఘ చేనేత గారికి నిరంతరం పని కల్పించే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. రైట్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us అండి. తర్వాత GST